ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచినటువంటి దినములన్నిటిలో నుండి కూడా దేవుడు ఆశ్చర్య రీతిగా మన ప్రాంతమును, మన ప్రాంత ప్రజలను ఆయన రెక్కల కింద నుంచి కాచి కాపాడుతూ ఉన్నారు. ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ దినాల్లో, ప్రజలు గడగడలాడిపోతున్నటువంటి దినాల్లో దేవుని యొక్క మహాకృప మన పట్ల ఎంత హెచ్చుగా ఉన్నదో మీరు ఒకసారి గమనించాలని మనం చేస్తున్నాను. ఈ పునరుత్థాన దినమున 29వ తారీఖున ప్రభు ఈ మధ్యాహ్న కాలం దైవ సన్నిధిలో మీకు కొద్ది వర్తమానాన్ని నేను అందించబోతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించాలని ప్రభు పేరట మీకు నేను పదే పదే మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఈ మధ్యాహ్న కాలము నీ పరిశుద్ధ సన్నిధులు నీ వాక్యము మాట్లాడుతున్న ప్రభు, మీ ఆత్మ నాలుగు నుంచి నీ శక్తితో నింపి ప్రభు, నీ మాటల నా నోట నుండి ప్రజలకు వినిపించి బలపరిచి ధైర్యపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా కొద్ది సమయం దేవుని మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ గ్రంథములు చిన్న మాట మీకు గుర్తు చేస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనములో ఈ విధముగా వ్రాయబడినది: ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారని దేవుని వాక్యము నేరారోపణ చేస్తూ ఉంది. ప్రియులారా, బిడ్డలను కనుక్కొని పెంచుకొని ఎంత గొప్పవారిగా మన బిడ్డలను చేసుకుంటామో మన జీవితంలో మనకు తెలుసు. అలా ఆయన పరమ తండ్రి కూడా ఈ సృష్టిని సృష్టించి, ఈ సృష్టిలో మానవులను పుట్టించి, వారిని పెంచి, వారిని గొప్పవారిగా దేవుడు చేశాడు. అయితే ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, మనం ఎంత పరిస్థితుల్లో నుండి, ఎలాంటి పేదరికంలో నుండి, ఎలాంటి దరిద్రతలో నుండి ఎలాగ దేవుడు మనల్ని పైకెత్తుకొచ్చాడో, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు మనకు అందరికీ తెలుసు. అయితే ప్రపంచంలో, లోకములో చూసినప్పుడు ప్రజలు దేవుని విడిచి, దేవుని కృపలను మర్చి, దేవుని యందు భయభక్తులుగా జీవించడం మాని ఎవరిష్టానుసారంగా వారి ప్రవర్తించుతున్నందువల్ల దేవుని ఉగ్రత లోకం మీదకి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ఈ భయంకర కరోనా వైరస్ ఇక్కడే కాదు, ప్రపంచ రాజ్యాలన్నీ కూడా ఈ రోజున గడగడగా వణికిపోతున్నాయంటే ఇది దేవుని యొక్క మహా ఉగ్రత తప్ప వేరొకటి కాదు. ఎందుకు ఉగ్రత అంటే, మనుషులు దేవుని విడిచి, దేవుడంటే భయభక్తులుగా బ్రతకడం మానివేసి ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించినందువల్ల, దేవుని మీద తిరుగుబాటు చేసినందువల్ల, దేవుని మాట లెక్క లేకుండా జీవించినందువల్ల దేవునికి కోపము లోకం మీదకి దిగిందని నేను నమ్ముతున్నాను. ప్రియులరా, నిజంగా చూస్తే హోషేయ గ్రంథంలో మనం చూసినప్పుడు మరి అక్కడ ఎఫ్రాయిము మహా ఎండకు బాధపడుతున్నప్పుడు, దిక్కు లేకుండా జీవిస్తున్నప్పుడు, భయంకరమైన పరిస్థితులు ఎఫ్రాయిము జీవించినప్పుడు, ఆ మహా ఎండకు ఆయన్ని ఛేదించిన వాడును, ఆయన కనుగొన్నవాడును, ఆయన పరామర్శించిన వాడును, ఆయన ఆదరించేవాడును, ఆయన గొప్పవాడిగా చేశానని ఈ హోషేయ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఎఫ్రాయిముని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, గొప్పవాడిగా చేశాడు. దరిద్రం నుండి, పేదరికం నుండి, దిక్కులేని స్థితిలో నుండి, మహా ఎండ కాలినటువంటి కాలంలో నుండి దేవుడు అతన్ని ఆశీర్వదించినప్పుడు, ఆయన గొప్పవాడైనప్పుడు, ఇంకా మనం చూసినట్లయితే అతడు మరి అన్యజనుల్లో కలిసిపోయాడని, మానవుల యొక్క పద్ధతి ప్రకారంగా చేస్తున్నాడని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజమే, ఈనాడు దేవుడు ప్రజలను ఆశీర్వదించిన తర్వాత, గొప్పవారిగా దేవుడు చేసిన తర్వాత వారు అన్యజనులతో కలిసిపోతూ ఉన్నారు. అన్యజనులు వారు ఆచరించిన ఆచారాలు వారు ఆచరిస్తూ ఉన్నారు. వారి యొక్క అన్యజనుల యొక్క పద్ధతిని నడుచుకుంటున్నారు. దేవుడు అంటే భయభక్తులు లేకుండా మానేశారు. భయంకరమైన పరిస్థితుల్లో ఈ లోకములో ప్రజలు జీవిస్తున్నందువల్ల దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపము, దేవుని యొక్క ప్రళయము లోకం మీదకి దిగింది. దీనికి కారణము, దీనికి పరిష్కారం ఏమీ కాదు. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము మార్పు చెందాలి. దేవుని వైపు తన ప్రజలు తిరగాలి. వారు చేసిన తప్పుదాలు ఒప్పుకోవాలి. దేవుని దగ్గర క్షమాపణ కోరాలి. దేవుని దగ్గర ఏడ్తే
నినవే పట్టణాన్ని రక్షించిన దేవుడు మన దేశాన్ని కూడా రక్షిస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఎఫ్రాయిము అన్యజనుల్లో కలిసిపోవడమే కాదు, మరి మానవ పద్ధతుల ప్రకారంగా జీవించాడని దేవుని వాక్యం చదివిస్తుంది. ఈనాడు క్రైస్తవ బిడ్డలు, దేవుని రక్తం చేత కడుగబడిన బిడ్డలు, దేవుడు రక్షించిన బిడ్డలు దరిద్రత నుండి, పేదరికం నుండి, భయంకరమైన స్థితుల్లో ఉండి వారిని లేవనెత్తి ఇతర దేశాలు పంపించి లక్షల కోట్ల కొలత డబ్బు ఇప్పించి దేవుడు వారిని గొప్పవారిగా చేసినప్పుడు వారందరూ దేవుని మర్చిపోయారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, సాతాను చేసిన పద్ధతులు అనుసరిస్తున్నారు, అన్యుల జీవితంలో అన్యుల పద్ధతులను అనుసరిస్తున్నారు, అన్యుల్లో కలిసిపోయి దేవునికి విరోధమైన కార్యములు చేస్తున్నందువల్ల భయంకరమైన కోపం, దేవుడు కోపం మానవుల మీదకి వచ్చింది ప్రియులరా. అయితే ఎఫ్రాయిము అలా కలిసిపోయినందు వల్ల దేవుడు విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. ఆయన భయంకరమైన శిక్ష విధించాడు, భయంకరమైన పుండు పుట్టించాడు. ఎఫ్రాయిము ఆయన అశ్షూరు రాజు స్నేహం చేసి, అన్యుల స్నేహం చేసి, ఈ భయంకరమైన శోధన వచ్చినప్పుడు, భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు అశ్షూరు రాజు సహాయం కోరాడు. అశ్షూరు రాజు సహాయం కోరినప్పుడు దేవుడు చెప్పాడు, అశ్షూరు రాజు నిన్ను రక్షించలేడు, నీ పుండు బాగు చేయలేడు, నిన్ను స్వస్థపడతలేడు అని దేవుడు ఖచ్చితంగా అతనితో చెప్పాడు. ప్రియులరా, అతను భయంకరమైన పుండుతో కృంగిపోయినప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో కృంగిపోయినప్పుడు, దిక్కులేని స్థితిలో అతను కృంగిపోయినప్పుడు దేవుడే ఎఫ్రాయిముని దర్శించాడు. ఎఫ్రాయిము చేయి పట్టుకుని నడిపించిన వాడు నేనే, ఆయనకు వచ్చిన భయంకరమైన వ్యాధి నుండి స్వస్థపరిచిన వాడు నేనే అని దేవుడు అక్కడ రుజువుపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున మానవులకు కలిగినటువంటి ఈ భయంకరమైన దుస్థితి, భయంకరమైన ప్రళయము, భయంకరమైన ఈ యొక్క శిక్ష నుండి విడుదల పొందాలంటే మనుషులు దేవుని వైపు మళ్ళాలి. దేవుని యొక్క వైపు మళ్ళీ దేవుని ప్రార్థన చేసినప్పుడే మీ కుటుంబాల్లోకి ఎటువంటి రోగాలు రాకుండా, ఈ కరోనా వైరస్ మన కుటుంబాలకు సోకకుండా దేవుడు కాపాడతాడని దేవుని వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రియులరా, ప్రతి కుటుంబము కూడా దేవుని మందిరంలోకి వెళ్ళకపోయినప్పటికీ మీ కుటుంబాలు మీ ఇంటిలో కూర్చొని బైబిల్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయండి. మీ గృహం చుట్టూ దేవుడు కంచేస్తాడు. మీ కుటుంబాలకు అలాంటి వైరస్ రాకుండా దేవుడు కాపాడతాడు. దాని తప్ప వేరొక దిక్కు మనకి ఈ లోకంలో లేదని మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన సహాయం ఎంతో గొప్పది. మనం దేవుని వైపు తిరిగి దేవుని ప్రార్థించాలి. మన తప్పిదాలు ఒప్పుకోవాలా, మన యొక్క పరిస్థితులు మార్పు చెందాలి. దేవుని వైపు తిరగనందువలన దేవుని ఉగ్రత మా ఈ లోకం మీదకి దిగి వచ్చిందని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకు నడిపించినటువంటి దేవుడు ఈ రోజున మనల్ని కూడా మన చేతులు పట్టుకుని నడిపించి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడని మీకు నేను మనం చేస్తున్నాను. యాయేరు కుమార్తె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యాయేరు వెళ్ళి, అయ్యా నా కుమార్తె చనిపోతుంది కాబట్టి మీరు నా కుమార్తెను బ్రతికించాలని అడిగినప్పుడు, మరి యాయేరు కూడా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడు మార్గములో రక్తస్రావ రోగము స్త్రీ బాగుపడింది, ఎన్నో అద్భుతాలు జరిగాయి. కానీ ఆయన యాయేరు కుమార్తె ఇంటికి వెళ్ళేసరికి ఆయన కుమార్తె చనిపోయింది. ప్రియులరా, అక్కడ గొల్లు చేస్తూ ఉన్నారు, బెల్లం గ్రూపులు వాయిస్తూ ఉన్నారు, చాలా గొడవ జరుగుతూ ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, నాకు స్థలం ఇవ్వండి అని అడిగాడు. ప్రియులరా, యాయేరు వారింటిలో ఉన్నటువంటి వారందరినీ కూడా గొల్లు చేస్తున్న వారి, బెల్లం గ్రూపులు వాయిస్తున్న వారిని వారందరినీ దూరముగా పంపివేసి యేసుక్రీస్తు ప్రభుని తన గృహంలోకి తీసుకువెళ్ళాడు. యేసు ప్రభు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆ చిన్నదాని మంచం దగ్గర కూర్చుని చిన్నదాని చేయి పట్టుకుని లేవమని దేవుడు లేవనెత్తాడు. ప్రియులరా, చనిపోయిన చిన్నది లేచి కూర్చుంది. ఆమెకు 12 సంవత్సరాల వయస్సు. ఆమెకు ఆహారం పెట్టమని ప్రభు చెప్పాడు. మన బ్రతుకులో దేవుడు చేసేది గొప్ప మేలు. దేవుడు నీ చెయ్యి పట్టుకుని నడిపించలేదా? నీ కష్టాల్లో ఉండి దేవుడు తీసుకురాలేదా? ఈ ఇబ్బందులు ఉండి దేవుడి పైకి నడిపించలేదా? అలాంటి గొప్ప దేవుని విడిచిపెట్టి మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం వలన ఎంత భయంకరం మీరు సార్ ఆలోచిస్తున్నారా? దేవుని వాక్యం నమ్మరు, ప్రసంగాలు వినరు, దైవ మందిరానికి వెళ్ళరు, దేవుని ఆరాధించరు, దేవుని చిత్త ప్రకారంగా బ్రతకరు, దేవునికి చిత్తంలో జీవించరు. అన్యుల్లో కలిసిపోయి అన్యుల ఆచారాలు అనుసరిస్తూ దేవుని విరోధంగా జీవించే ప్రజల వైపు దేవుని ఉగ్రత వస్తుందనే సంగతి మర్చిపోకూడదని మీకు నేను మనం చేస్తాను. అంతేకాదు, ఒక ఊరిలో గుడ్డివాడు ఆయన చెయ్యి పట్టుకుని ఊరి వెలపలకు తీసుకుని వెళ్ళి ఆయన కన్నులు ముట్టాడు. ఉమ్మి రాసి ఆయన కన్నులు అని రాసినప్పుడు నీకేమైనా కనపడుతుందా అని అడిగాడు. నాకు మనుషులు
చెట్టులా కనపడుతున్నారు అన్నాడు. అయితే అతను గుడ్డివాడు కాదు. వాడు పుట్టిన తర్వాత మనుషులను చూశాడు, లోకాన్ని చూశాడు. కానీ క్రమేణా అతని గుడ్డు చూపు మందగించి కన్నులు దెబ్బతిని దృష్టి పోయింది, గుడ్డివాడైపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరొకసారి ఆయన కన్నులు ముట్టినప్పుడు, ఇప్పుడు నీ కనపడుతున్నప్పుడు తేటగా చూడగలిగాడు. ప్రియులరా, అప్పుడు నువ్వు ఊరిలోకి వెళ్లకుండా నీ ఇంటికి వెళ్ళిపోమని అతనికి చెప్పి అతన్ని నడిపించాడు. గుడ్డివాడిని చెయ్యి పట్టి ఊరి వెలుపల తీసుకొచ్చిన దేవుడు, నాది ఎప్రాయిము చేయబట్టించి నడిపించిన దేవుడు, యాయేరు కుమార్తె చేపెట్టుకున్న దేవుడు మన చేపట్టుగా మనం నడిపించలేదా? అనేక సార్లు దేవుడు మనల్ని ఎంతగా కాపాడాడు. అనేక సార్లు భయంకర రోగం నుండి దేవుడు మనం స్వస్థపరిచాడు. అనేక సార్లు భయంకరమైన ప్రమాదం నుండి తప్పించలేదా? దేవుడు ఎన్నో మేలు చేశాడు. అవి మానవులు మర్చిపోతున్నారు ప్రియులరా. కాబట్టి కడపడి దినాల్లో, మంచి దినాల్లో భయంకరమైన దుస్థితి. నేను పుట్టకముందు మన తాతల నుంచి కూడా ఇలాంటి భయంకరమైనటువంటి ప్రపంచంలో జరుగుతుంది నేను చూడలేదు. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒక దేశం కాదు, ఒక ఊరు కాదు, ఒక రాష్ట్రం కాదు, లోకం ప్రపంచం అంతా కూడా ప్రజలు గడగడ వణికిపోయే దినం అంటే ఇది మహాభయంకరమైనటువంటి దినము. ఈ దినాన్ని దేవుడు మనం తప్పించడానికి, రక్షించడానికి దేవుడు ఒక్కడే సమర్థుడు తప్ప యహలోకములో జబ్బుల వైద్యం కానీ ఎటువంటి మందు కానీ లేదని కరెక్ట్గా చెప్తాను. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా ఎన్నో పట్టణస్తుల వలె ఆయన వైపు తిరిగి గోనె పట్ట కట్టుకొని కన్నీళ్ళు విడిచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఈ భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ భయం దేవుడు తీసివేస్తాడు. ప్రజలకు గొప్ప విజయాన్ని చేకూరుస్తాడు. మీకు నేను మనం చేస్తున్నాను. ఈ పునరుద్ధాన దినమున ఆదివారము నేను దేవుని యొక్క ప్రేరేపణ బట్టి నేను చెప్పిన ఈ మాటలు మీరు మనసులో ఉంచుకోవాలి ప్రియులరా. దేవుడు అప్పుడు అన్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, ధనవంతులుగా చేశాను, ఆశీర్వాదకారులుగా చేశాను, వారికి లోటు లేకుండా చేశాను. అయితే వారు నా మీద తిరుగుబాటు చేశారు అని నేరారోపణ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తులు కుటుంబాలు వచ్చినటువంటి శోధనలు ఎంత అంతా కాదు ప్రియులరా. ఆయన దేవుడే మనల్ని కరుణించకపోతే, దేవుడే మనల్ని కాపాడకపోతే మరి దిక్కులేదు. యెహోషాపాతు రాజు మీదకి ఎన్నో సైన్యాలు వచ్చి మట్టలు వేసినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. కానీ తన ప్రజలను పిలిచి దేవుని సన్నిధిలో నిలువబెట్టి కన్నీళ్లు కార్చి, ప్రభువా వారికి మీరు న్యాయం తీర్చరా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యం మేము జయించలేము, మేమేమి చేయలేము, మాకు తోయటం లేదు, మాకు దిక్కు మీరని ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారితో మాట్లాడాడు. యెహోషాపాతు రాజా, యెరూషలేము కుమార్తెలా మీరు భయపడొద్దు, నేను మీకు తోడై ఉన్నాను, యుద్ధం మీరు చేయని అవసరం నేనే చేస్తానని దేవుడు మాట ఇచ్చాడు కదా ప్రియులరా. మన ఈ యొక్క కరోనా వైరస్ నుండి మీరేం భయపడద్దు, నేను మీ ఇంటికి, మీ యొక్క ఊళ్ళోకి రాదు, మీ ఇంట్లోకి రాదు, మీ సంఘానికి రాదు, నేను మీకు తోడై ఉన్నానని చెప్తున్న దేవుడి మాటలు వినాలి, దేవుని వైపు మన మనసులు తిప్పాలి. అలాంటి గొప్ప నిరీక్షణతో, విశ్వాసంతో దైవస్థానంలో మనం ప్రార్థన చేయాలి. మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో ఎవరిని బట్టి వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకోవడం కాదు, టీవీలు చూడడం కాదు, ఏదో జాగ్రత్తగా ఉండి ఏదో మరి చూసుకోవడం కాదు. కానీ ఎవరి గృహాల్లో వారే ఉండి మరి కుటుంబ ప్రార్థనగా కూర్చొని దేవుని సన్నిధిలో దేవునికి మొర్ర పెట్టండి. మీరు బిడ్డలు ఒక్కొక్కరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థనలే మీ పరిస్థితులన్నిటిని మార్చేస్తుంది. మీ కుటుంబానికి శిక్ష పోగొట్టి దేవుని తీసుకుని వస్తాడు. యెహోషువ కుటుంబం ఎలా ప్రార్థన చేస్తుందో, కొన్నేళ్ళ కుటుంబం ఎలా ప్రార్థన చేస్తుందో, మన కుటుంబాలు కూడా అలా ప్రార్థన చేసుకుంటే ఈ భయంకరమైన శోధన నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఇజ్రాయేల్ దేశంలో లేకపోతే ఐగుప్తు దేశంలో భయంకరమైన దేవుని ఉగ్రత పంపించినప్పుడు ఐగుప్తీయులందరూ కూడా గృహాల్లో భయంకరమైన శోధనలు వచ్చాయి. వారందరూ గగ్గోలు పట్టి ఏడ్చారు. కానీ ఇశ్రాయేలు దేవుని బిడ్డల యొక్క గృహాల్లో చిన్న కుక్క కూడా తోక ఆడించలేదని వారు సురక్షితంగా ఉన్నారని మనం చదువుతూ ఉంటాం. దేవుని బిడ్డలకు దేవుడు తోడై ఉంటాడు. భయంకరమైనటువంటి ఈ ఉగ్రత నుండి మనం తప్పించుకోవడానికి కొంత కొద్ది దినము దాకా ఉండాలి. మన గృహాల్లో ఉండి మనము దేవునికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను, నీ భర్తను, నీ బిడ్డల్ని, నిన్ను, నీ భార్య, నీ బిడ్డల్ని ఆయనే కాపాడి ఆయన మీకు ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ఆశీర్వాదంతో మనం నడిపించగలుగుతాడు. ఈ లోకంలో సంపాదించింది ఏది మనకు కాపాడదు ప్రియులారా. లక్షల కోట్లు వెండి బంగారాలు ఏమి కూడా మనం రక్షించాం. కానీ మనల్ని రక్షించేవాడిని దేవుడని యెహోవే. ఆయన అంటాడు, భయపడొద్దు, నీ దిగులు పడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీ హస్తం నేను పట్టుకుని ఉన్నానని దేవుడు మనకు అబద్ధం వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దినాల్లో మనం అందరం కలిసి ప్రభు సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేయండి. ఎవరి గృహాల్లో వారి మీ కుటుంబ సమేతంగా దేవునికి మొరపెట్టండి. దేవుని ప్రార్థన ఆలకించి ఈ భయంకరమైనటువంటి
కరోనా వైరస్ మన ప్రాంతానికి, మన ప్రాంతంలో ఉన్న గ్రామాలకి, సంఘాలకి, కుటుంబాలకి రాకుండా దేవుడు తప్పించి మనల్ని రక్షించగలడని దైవజనుడిగా మీకు అందరికీ పదే పదే నమస్కారం మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క ఆశీస్సులు మీరు పొందుకోవాలని, పట్టుదల ప్రార్థన చేసి దేవుని దీవులు పొందుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. చిన్ని మాటలు, కొద్ది మాటలు దేవుడు మీ కుటుంబాలకు, మేమకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాలము నీ బిడ్డలమైన మీరు మాకు ఇచ్చిన కొద్ది మాటల కొరకు స్తోత్రాలు నాయన. నేను బిడ్డలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారని చెప్తున్నావు. నిజమే ప్రభు, తిరుగుబాటు చేసాం. తిరుగుబాటు చేసినందువల్ల ఈ భయంకరమైన శిక్ష మానవుల మీదకి వస్తూ ఉంది తండ్రి. ఆయన మా తప్పిదములు ఒప్పుకొని నీ తట్టు మరలా తిరిగి ఆయన ఏ విధంగా చేసిన వేలు మరిచి అన్యులు సహవాసం చేసి అన్యుల పద్ధతులు అనుసరించి నీ శిక్షకు గురైపోయాడు. అలా కాకుండా ప్రభువా, నీ మాట విని నీ యందు భయభక్తులు కలిగి నీ ఆశీర్వాదంతో మేము జీవించేటట్లు మరి సహాయం చేయమని, ఈ భయంకరమైనటువంటి నాయన ప్రపంచమంతా గడగడ వణికిపోతున్న ఈ పరిస్థితుల్లో నీ బిడ్డలమైన మాకు ఏటువంటి కష్టం రాకుండా, ప్రమాదం రాక, అపాయం రాకుండా నేను కాపాడే దేవుణ్ణి నేను ఉన్నాను, భయపడొద్దని మీరు చెప్పారు. మీరు చెప్పిన మాట మా పట్ల ఉంచి మమ్మల్ని కాపాడి ఆశీర్వదించమని, ఆయన ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డలు, ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క దేవదేవుళ్ళు నాయన ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఈ కరోనా వైరస్ ఎవరికి రాకుండా నేస్తలు మమ్మల్ని కాచి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మీకు అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించును గాక.